లోకేష్ గారు గెలిచిన తర్వాత కేవలం 10 నెలల్లోనే ఇది నిజం చేసి చూపించాడు. ఇప్పుడు కూడా నిజంగా నమ్మశక్యంగా లేదు. ఆ విషయంలో మాత్రం చాలా సింపుల్ గా లాగిచ్చేసాడు. పని కూడా హడావిడి ఆర్భాటం ఏమీ లేకుండా చాలా నార్మల్ గా ఎప్పుడైతే పబ్లిసిటీ పిచ్చి ఇదేమి చూపించకుండా జనాలకి ఏది కావాలో అది చేశాడు. జగన్ అంటే రాజశేఖర్ గారి ఇష్టం, మరి నాకేం భేదాభిప్రాయం చూపించలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వైసీపీలు ఉన్నారు, టీడీపీలు ఉన్నారు, జనసేన, బీజేపీ అందరూ నేను చూశాను. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎటువంటి వీళ్ళు వాళ్ళు అనేది ఏం చూడలేదు, భేదాభిప్రాయాలు ఏమీ చూడలేదు. ఆ విషయంలో మాత్రం లోకేష్ గారికి మాత్రం ఇది వ్యక్తిగతంగా న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం తన మైండ్ లోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. యూత్ కాబట్టి యూత్ గా తొందరగా అట్రాక్ట్ అవుతాడు. అది పైగా ఇలాంటి వ్యక్తి ఈ ఏరియాలో ఉండటం కూడా చాలా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో కానీ, పైగా అతను లోకేష్ అంటే రాష్ట్రంలోనే ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా అంత బ్యాక్గ్రౌండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి. అవన్నీ పక్కన పెట్టి కూడా అతను వర్క్ చేయాలి. లోకేష్ అంటే ఏంటి అనేది చూపించుకోవాలన్నది ఉదాహరణ 10 నెలల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం. ఈయన చేసింది మాత్రం ఒక మైల్ స్టోన్ గా ఉండిపోతుంది. ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది మైల్ స్టోన్.